రీసెంట్గా మన సమాజంలో సోషల్ మీడియాలో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అనే టాపిక్ మీద పోట్లాడుకుంటున్నారు. కొందరే, అందరు కాదులేండి, పోట్లాడుకుంటున్నారు. అందరి కోసం ఒక చిన్న వివరణ ఇద్దామని నేనేం చెప్పానంటే, క్రీస్తు దేవుడా కాదా అనే విషయాన్ని నిరూపిస్తూ ఒక ప్రస్తావన చేస్తూ కుమారుని గూర్చిన వివాదం అని యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను. అందులో వీడియో పెడితే ఒక మాట అన్నాను ఏమిటంటే, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఇప్పుడు క్రిస్మసే కదా, అందుకే ఆయన గురించి మాట్లాడుతున్నాను. నేడు నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడవు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ తండ్రి కుమారుణ్ణి కలిగిస్తే పుట్టడం అంటే ఎలా కన్నాడు? ఆయనలో నుండి కన్నాడా, సపరేట్గా కన్నాడా? హలో, వెరీ గుడ్. సపరేట్గా కానీ కుమారుణ్ణి కన్నాడు అనుకో, దేవదూతలలాగే అయిపోతుంది. పాయింటేనా? కన్నాను అంటే ఏ తల్లైనా నేను నిన్ను కన్నాను రా అంటే గాల్లోంచి కంటదా, తనలోంచే కంటదా? తనలో నుంచే కంటుంది. తండ్రి తనలోని భాగాన్ని మనందరి కొరకు కన్నాడు, సపరేట్ చేసి ప్రతిష్ఠించి నియమించాడు. ఇదిగో ఈ రోజు నుంచి మనందరితో కలిసి ఉండడానికి మహిమను తగ్గించుకుని ఆయన మన కోసం ఒక వ్యక్తిని తనలో నుండి తనలోని ఒక భాగాన్ని సపరేట్ చేసి పెట్టాడు మన కోసం. ఆయన్ని కుమారుడు అని పిలిచాడు. అందుకే ఆయన అంటాడు, నేనును తండ్రియు కలిసి ఉన్నాము, ఏకమై ఉన్నాము. మీరు నన్ను చూస్తే తండ్రిని, అయితే నా బోధలో తండ్రే కుమారుడై వచ్చాడని కాదు, మళ్ళీ కుమారుడే పరిశుద్ధాత్ముడై వచ్చాడని కానే కాదు, ఒకటే రూపం మూడు రూపాలని కానే కాదు. ఆయన నేనే మొదట, నేనే ఆదిని, నేనే అంతమునని చెప్తున్నాడంటే ఆయనకు అసలు సృష్టి, ఆయన నిర్మాణమే లేదు ఆయనకి. ఆయన మొదటి నుంచి ఉన్నవాడు, అవునా కదా? ఆయన సృష్టింపబడ్డవాడైతే నేను ఆదిని అంతం అనగలడా? నేను ఉన్నవాణ్ణి అనువాణ్ణి అని అనగలడా? హలో, చెప్పడేంటండి? నేను ఉన్నవాడను అనువాడను అని అనగలడా? నేను ఆది అంతం అనగలడా? ఆయనకు ఒక సృష్టి లేదు, ఆయన సృష్టింపబడలేదు. ఆయన దేవుడు అని పిలువబడిన వానిలోని మరో భాగం. ఎలా అర్థం చేసుకోవాలండి? ఈ భాగం అనే పదం అపార్థం అనిపిస్తే నేను మీకు చెప్తాను. దేవుడు ఏం చేశాడంటే, ఆయన్ని అర్థం చేసుకోవడానికి సృష్టింపబడిన వాటిని ఆలోచించండి, నేను మీకు అర్థమవుతాను అని చెప్పాడు. ఇప్పుడు మనం కూడా సృష్టింపబడ్డాం కదా, మనల్ని అయితే ఏకంగా ఆయన స్వరూపంలో, ఆయన పోలికగా సృష్టించాడు. ఆయన స్వరూపం, ఆయన పోలిక. ఇప్పుడు మనలో కూడా ఆయన స్వరూపం, పోలిక ఉంది. మీరు చెప్పండి, మనలో ప్రాణము, ఆత్మ, దేహము, ఈ మూడు వేరు వేరు, కానీ ఈ మూడు ఒకటైతేనే నువ్వు సర్వైవ్ అవుతున్నావా లేదా? మీరు చెప్పండి, నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటే బయట నుంచి ఒకవేళ సృష్టించుంటే, నిర్మించుంటే ఆయన దేవుడు ఎవడుగా? తండ్రిలోని భాగమైతేనే కుమారుడు ఎవరవుతారు? దేవుడు అవుతాడు. గట్టిగా, తండ్రిలోని భాగమైతేనే కుమారుడు కూడా ఏమయ్యాడు? దేవుడు అవుతాడు. కాబట్టి ఆయన సమీపించరాని తేజస్సులోనికి వెళ్ళగలుగుతాడు, తండ్రి రొమ్మును ఆనుకొనగలుగుతాడు, తండ్రితో సమానముగా ఉండగలుగుతాడు. ఇంకా ఇలా 1 2 కాదు, ఇంకా 100కు మించి తిరిగి నేను క్వశ్చన్ అడగొచ్చు, 100కి మించి తిరిగి ప్రశ్నించవచ్చు. కాబట్టి ఆయన ఆది యందున్నటువంటి దేవుడు, వాక్యమయ్యున్న దేవుడు, ఆయనలోని భాగమే. మనం ఎలాగ ప్రాణము, ఆత్మ, దేహంతో ఒకటో, అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిస్తేనే మహాదేవుడు. వారు వేరువేరుగా పనిచేయగలిగేటట్లు సపరేట్ చేయబడ్డారు, వారికి వారే. ప్రైజ్ ది లార్డ్. తండ్రి కుమారుని తనలోంచి ఒక సపరేషన్, పరిశుద్ధాత్ముని సపరేషన్ చేసి వెళ్ళండి కర్తవ్యాన్ని నిర్వర్తించండి అని పంపించారు. వారికి పూర్తి స్వేచ్ఛను, అధికారం ఇచ్చారు. ఆమేన్. ఒకసారి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. వారు అవసరమైతే ముగ్గురు ఒకటై కనబడతారు, అవసరమును బట్టి ముగ్గురు వేరై పని చేస్తారు. కానీ మనం, మన ప్రాణాత్మ దేహాలు వేరైతే కొలాప్స్, అక్కడికి మనం లాస్ అయిపోతాం. ఎందుకంటే మనం శరీరంతో ఉన్నాం, వారు ఆత్మయ్యి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నేనేమంటానంటే, ఎంత అర్థం చేసుకున్నా ఇంకా మిగిలిపోయే సబ్జెక్టే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. నిత్యత్వంలో పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా అర్థమవుతూనే ఉంటాడు ఆయన. అక్కడ కూడా మనకి ఎలా ఉంటుందో తెలుసా? వినండి, అక్కడ కూడా మనకి ఎలా ఉంటుందో తెలుసా? 100 ఆధారాలు విన్న తర్వాత, 100 రకాల సబ్జెక్టులు విన్న తర్వాత, అర్థమైన తర్వాత కూడా అనిపిస్తుంది ఇంకొంచెం అర్థం కాలేదు అని. అలాంటి సబ్జెక్టే దేవుడు. అందుకే బైబిల్ ఆయన్ని అగోచరుడు అనింది. అగోచరుడు అంట. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక మానవుడు స్వయంగా అర్థం చేసుకోలేని శక్తి ఆయన. మహాకృప ఆయన, మహాప్రేమ, మహాబలం, మహాన్యాయం ఆయన. ఒకవైపు అర్థం చేసుకునే లోపు ఇంకా మిగిలిపోతాడు, ఇంకోవైపు అర్థం చేసుకుంటే ఇంకోవైపు మిగిలిపోతాడు. ఆయన చేసిన సృష్టి అర్థం కాలేదు ఇప్పటికీ మానవుడికి. ఆయన్ని అర్థం చేసుకోవడానికి వినయము కావాలి.